వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మనకి ఎండోమెంట్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ముఖ్యంగా హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన అంశాల్లో అంటే మన పేపర్ 2 సంబంధించిన టాపిక్లో మొట్టమొదటిగా రామాయణానికి సంబంధించిన విషయాలు మనం పరంపరను కొనసాగించడం జరుగుతుంది. మన ముందు వీడియోస్ సంబంధించిన వాటిలో మనం చెప్పుకున్నవి ఏంటంటే అయోధ్య నగర వర్ణన గురించి, సంక్షిప్త రామాయణం గురించి కొన్ని ప్రాథమికమైన విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనకి ఏంటంటే రామాయణంలోని అంటే మనకి చాలా ఇంపార్టెంట్ సిలబస్లో ఫస్ట్ యూనిట్ ముఖ్యమైనది రామాయణంలో విభిన్న పాత్రలపై ప్రాథమికమైన జ్ఞానము. రామాయణంలోని విభిన్న పాత్రలపై ప్రాథమిక జ్ఞానం. రామాయణంలోని వివిధ భాగాలు కాండాలు. రామాయణంలో పేర్కొన్న వంశాలు, రామాయణంలో పేర్కొన్న ప్రదేశాలు, ఇవి ముఖ్యమైనవి. అంటే రామాయణం చదివినంతసేపు అందులో పాత్రలు చాలా ముఖ్యమండి. అలాగే భాగాలు చాలా ముఖ్యం, కాండాలు. అలాగే వంశాలు చాలా ముఖ్యం, మనం చెప్పుకునే ప్రదేశాలు ముఖ్యం. ఈ నాలుగు ప్రధాన అంశాలు మనకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఏంటంటే 7 కాండాల్లో బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ, రామచంద్రుని పట్టాభిషేకం, ఇవి 7 ప్రధానమైన కాండాలు. ఇందులో మనం మొదటిగా బాలకాండకు సంబంధించిన విషయాల్లో మొట్టమొదటిగా ఈ సర్గల్లో 24,000 శ్లోకాల్లో ముఖ్యంగా మొదటి ఘట్టాలు అంటే ఘట్టం ఒక్కొక్క సంఘటనకు సంబంధించిన వరుసలో ఉన్న అంశాలు మాట్లాడుకుంటాం. అందులో నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడము, ఇది చాలా ముఖ్యమైన మొదటిది. ఇదే ఈజ్ ద ఫస్ట్ ఆరిజిన్ అంటే టాపిక్. అంటే వాట్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన దాంట్లో ఇస్ ద ఫస్ట్ స్టడీ ద రామాయణ. సో ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ అండ్ ద ప్రైమరీ నాలెడ్జ్ ఆఫ్ రామాయణ అండ్ వాట్ ఆర్ ద కాండాస్ అండ్ ద డైనాసిటీస్ అండ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ రామాయణ. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద టాపిక్. అంటే మనకి ఈ పాయింట్స్ని ఈ టాపిక్లో చూడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చాలా ముఖ్యంగా నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం. సాధారణంగా చాలామంది అభ్యర్థులందరూ కూడా ఎండోమెంట్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీరు సాధారణంగా చేసే పని ఏంటంటే బాలకాండను మనకి చదవడం జరుగుతుంది మొదటిగా రామాయణంలో. అయితే నేను ఇక్కడ బాలకాండ గురించి చెప్పేటప్పుడు ఒక బ్రీఫ్ పాయింట్స్ చెప్తా. ఏం లేదండి, ఇది మీరు ఎంత బాగా చదివారు, ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏమొస్తాయి, ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన వస్తుంది, సో దీనిలోని సాధారణమైన సారాంశం ఏముంది, ఇందులో ప్రతి అంశాన్ని ఎలా ఆకలింపు చేసుకోవాలి అనేవి చాలా ముఖ్యం దీంట్లో. అయితే నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఒక 5 పాయింట్లు అంటే నేను చెప్పే విషయాలు ఏంటంటే ఒక 4 అంశాలు, 5 అని కాదు 4 అంశాలతో నేను ఇది ఒక చిన్న సారాంశం చెప్తాను. అంటే మొత్తం ఈ బాలకాండకు సంబంధించిన దానిలోని ఈ యొక్క నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఇది అంటే ఏ అంశమైనా సరే సాధారణంగా ఒక గొప్ప విషయం ఏంటంటే మన భారతీయ సాంప్రదాయంలో ఈ వేదాలు ఉపనిషత్సు ఉంటాయి. ఉపనిషత్ అంటే ప్రశ్నించడం అంటే కనుక గురువుని శిష్యుడు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఆ ఉపనిషత్తులు ఒక 108 ఉపనిషత్తులు ఉంటాయి. ఇలా ఉపనిషత్తులతోనే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఉపనిషత్తుల యొక్క అంశమే భారతీయ సంస్కృతి, విజ్ఞానము, సారాంశం ఇవన్నీ కూడా పెరగడం. అంటే మన గురు పరంపరలో అంటే ఈ యొక్క మన దేశానికి సంబంధించిన మహానుభావులు, పెద్దలు, అనేకమైన ప్రముఖులు, ఇంకా వేద విజ్ఞానము, ఋషిపుంగవులు, అలాగే ప్రవచనకారులు, మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పే అంశాలు మనం అకలింప చేసుకుని సామాజిక అంశాలతో మనం అన్వయం చేసుకుంటూ సామాజిక అంశాలతో విషయాలను మనం క్రోడీకరించుకోవడమే మన రామాయణం చెప్పుకోవడం. ఎందుకంటే అనేక మంది పెద్దలు వాళ్ళ ప్రవచనాలు ఇవన్నీ కూడా పోల్చినప్పుడు మనదేమీ కాదు. అయితే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎండోమెంట్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా మనకి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అందులో నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం అన్నప్పుడు ఉపనిషత్తు అంటే ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇందులో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ప్రదేశం ఉంటుంది, ఏ ప్రదేశంలో జరుగుతుంది, ఈ క్యారెక్టర్స్ అంటే ఏ యొక్క పాత్రలు ఉంటాయన్నప్పుడు దీంట్లో నారదుడు, వాల్మీకి, బ్రహ్మ, ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన అంశాల చుట్టూ తిరుగుతున్నాయండి ఇందులో.
వీటిలో. అయితే మీరు ఇది వరకు దీన్ని చదివి ఉంటే దీనిలో నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆ క్వశ్చన్స్ని మీకు ఏంటంటే ఒకసారి చూడండి, మీకు మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. అవి రాకపోయినప్పుడు ఖచ్చితంగా మనము ఈ బాలకాండకి సంబంధించిన నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం అనే విషయాన్ని చాలా అద్భుతంగా మనము ఆ టాపిక్ని అంతా కూడా నేను విత్ నోట్స్తో ఎక్స్ప్లెనేషన్తో మీకు ఏంటంటే చేయించడం జరుగుతుంది. అప్పుడు మీకు మీరే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టుగా ఉంటారు. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అయితే నేను ఇక్కడ మొదటిగా మీకు ప్రశ్నలన్నీ మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ especially in the topic of Balakanda is a part of one of the part of Ramayana. It is the first part Balakanda. అందులో ఒక ఘట్టం నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పే దాంట్లో వాల్మీకి నారదుల మధ్య సంభాషణలో గొప్పవారి గురించి ప్రశ్న ఎవరు వేశారు అంటే అసలు గొప్పవాళ్ళు ఎలా ఉంటారనేది ఎవరు అడిగారు. మొట్టమొదటిగా అర్థమైందా క్వశ్చన్? వాల్మీకి నారదుల మధ్య జరిగిన సంభాషణలో ఒక గొప్ప వ్యక్తి, ఒక ధీరోదాత్తుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలన్న వాళ్ళు భూమి మీద లేదా సాధారణంగా ఉంటారా, ఉంటే ఉన్నారనే విషయం, ఉన్నారా లేదా అనే ప్రశ్న ఎవరెవరిని అడిగారు? వాల్మీకి నారదుని అడిగారా, నారదుని వాల్మీకి వారిని అడిగారా అనేది చాలా ముఖ్యమైన అంశం మొదటిది. రెండవ ప్రశ్న, బాలకాండలో రాముని పేరుని చెప్పినది ఎవరు? అసలు ఫస్ట్ టైం ద రామా నేమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రామా నేమ్ ఈజ్ యూజ్డ్ బై హూమ్ అంటే ఎవరు రాముని పేరుని మొట్టమొదటిసారిగా ఉచ్చరించారు? అంటే రాముడు అనే ఒక క్యారెక్టర్ ఉందండి అని మనకి రామాయణంలో మొట్టమొదటి పరిచయం చేసింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలా చదువుతున్నారు, అసలు రీడింగ్ దీంట్లో మీకు ఈ యొక్క నాలెడ్జ్లో రామాయణం చదివేటప్పుడు ఎలా ఉందో దీన్ని బట్టి ప్రశ్న చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, రాముని గుణాలు ఎవరికి చెప్పారు? సో ద క్వాలిటీస్ ఆఫ్ రామ అంటే రామ క్యారెక్టర్స్ గురించి అసలు ఈ రామాయణంలో ఎవరికి చెప్పడం జరిగింది అంటే రాముడికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు, ఒక 16 గుణాలు అని చెప్పుకున్నాము. ఆ గుణాలు అనేవి ఉన్నాయి, ఇన్ని గుణాలు కలిగిన ఈ వ్యక్తి ఉన్నాడు అని విషయం ఎవరెవరికి చెప్తున్నారు. అలాగే రాముని ఏ పర్వతంతో పోలుస్తారు? ద రామ ఇస్ కంపేర్డ్ టు ద విచ్ ఆఫ్ ద మౌంటైన్ అంటే ఏ మౌంటైన్తో ఆయన పోల్చుకుంటూ వెళ్ళడం జరిగింది దీంట్లో. అలాగే సో రాముని పరాక్రమంతో ఎవరితో పోలుస్తారు అంటే ఎంత పరాక్రమంతుడు, సో ఎవరితో పరాక్రమంతో ఆయన సరితూగగలిగే వ్యక్తి, ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వలెంట్ పరాక్రమం. రాముని దాన ధర్మాలు ఎవరితో పోలుస్తారు? ఆయన చేసే దాన ధర్మాలు ఎవరికన్నా అంటే ఎవరి స్థాయి కన్నా ఎక్కువగా ఉంటాయనేసి ఈ యొక్క సంక్షిప్త రామాయణంలో చెప్పడం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, దాన ధర్మాల్లో రాముడు ధర్మ ప్రవర్తనలో ఎవరితో సమానము? ధర్మం. ద రామ ఈజ్ అ ఫాలోడ్ ద ధర్మ. సో ధర్మ అనే దాని గురించి మీకు మన ఆశ్రమ ధర్మాల దగ్గర కూడా వివరించి ఉన్నారు. అంటే ఆ ధర్మంలో ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు హూ అంటే ఎవరికి ధర్మ ప్రవర్తనలో ఎవరితో సమానంగా ఉంటారు ఆయన అనేది చాలా ముఖ్యమైనవి. మీకు సో ఈ యొక్క 7 ప్రశ్నలను 7 క్వశ్చన్స్ని అడగడం జరిగిందండి సింపుల్గా. సో ఇవి ఒక ఇంపార్టెంట్ పార్ట్గా మనకి దీన్ని క్లాస్ అంతా కూడా చెప్పుకుంటా విత్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇదొకటి. ఇక రెండో ప్రధానమైన అంశంగా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే సంక్షిప్త రామాయణంలోని ముఖ్యమైన అంశాలను మరొక కొన్ని ప్రశ్నల రూపంలో మీకు అడగడం జరుగుతుంది. అంటే ఇది కాక మీకు ఒకటి చెప్తున్నాను, ఎండోమెంట్ నోటిఫికేషనే కాకుండా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఏంటో తెలుసండి? మనకు ఆల్మోస్ట్ గ్రూప్ 1 కేటగిరీ జాబ్. దీనికి ఏంటంటే లా ప్లస్ అంటే లా చదివి ఉండి ప్లస్ జనరల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళు దానికి ఎలిజిబుల్, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి, మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్పా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మనం మొట్టమొదట భారతదేశానికి సంబంధించిన మొదటిగా మనకు ఉద్యోగం రావడం, ఎండోమెంట్ ఉద్యోగం దేవాలయ వ్యవస్థలో పనిచేయడానికి మొదటిది. రెండోది ఏంటంటే అలా కాని సందర్భంలో మనకి భారతదేశంలో పుట్టినందుకు కొన్ని అద్భుత విషయాలు తెలుస్తాయి. మన పూర్వీకులు మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా మన సాంప్రదాయాలు కొనసాగుతున్నాయనే విషయాలు అర్థమవుతాయి. అందులో భాగంగా కొన్ని ప్రశ్నలు సంక్షిప్తంగా 7 కాండాల వివరణ జరిగింది. ఏ కాండంలో అసలు మనకి ఈ యొక్క మొత్తం రామాయణానికి సంబంధించిన మొత్తం అన్ని ఘట్టాలు కూడా ఏ యొక్క కాండంలో వివరించారు అంటే టోటల్ రామాయణ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద విచ్ కాండ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది
ఎగ్జామినేషన్. నెక్స్ట్, రామాయణంలో జరిగిన సంఘటనల వరుస క్రమంలో ఏర్పాటు చేయండి. అంటే విచ్ ఆఫ్ ద ఈవెంట్, అంటే ఏ ఈవెంట్ తర్వాత ఏం జరిగిందని. అది మీరు ఇది కొద్దిగా చెప్పాలి అంటే కనుక ఒక 2-3 సంఘటనల వరుసలో పెట్టడం అండి. ఇది పర్టికులర్గా ఏం కాదు. దీన్ని ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఈ రామాయణం మీద మీకు ఎలాంటి అవగాహన వరుసలో ఉంది అని చెప్పడం కోసం జరిగినది. అలాగే రామరాజ్యాన్ని తొలిగా వర్ణించింది ఎవరు, అసలు రామరాజ్యం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అని ఎవరు వర్ణించారు, హూస్ డిస్క్రైబ్డ్ ది సో రామరాజ్యం. అంటే మన గాంధీజీ గారి కలలు కన్నా రామరాజ్యం అనేది వర్ణన ఉంటుంది. రామరాజ్యం ఎలా ఉండాలి, అలా ఎవరు వర్ణించారు రామరాజ్యం. రామచరిత పరమ పవిత్రమని చెప్పినది ఎవరు, అసలు రాముడి యొక్క చరిత్రే చాలా ఉన్నతమైంది, పవిత్రమైంది, ఈజ్ అ సాక్రీడ్ అని ఎవరు అనడం జరిగింది. ప్రశ్న పరిప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ వేసారు, క్వశ్చన్స్ ఆన్సర్ ప్రశ్న అనేది ఎలా జరుగుతుంది అంటే మీరు ఈ టాపిక్ చదివితేనే ఈ ప్రశ్న చేయగలరు. కొద్దిగా ఇది అనలైటికల్ క్వశ్చన్, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ ఎలాగ ఆన్సర్ తీయగలిగారు అనేది క్వశ్చన్ అండి. ఇది కాస్త అనలైటికల్గా క్వశ్చన్ ఉండడం జరుగుతుంది అనమాట. ప్రశ్న పరిప్రశ్న ఇది సాధారణంగానే, ఇది మీరు అర్థమయ్యేటట్టుగా తీసుకోవచ్చు. నెక్స్ట్, రామాయణ ఎవరు పాడితే మంచిది అన్నది ఎవరు, అసలు రామాయణం వీళ్ళు పాడితే మంచిదని ఎవరు అన్నారు, రామాయణం ఎవరి చేత పాడించారు. యాజ్ పర్ రామాయణ, సో రామాయణంలో ఘట్టాలు రామాయణం వీళ్ళు పాడితే బాగుంటుంది అని పాడేటట్టుగా ఉండాలని ఎవరు ఆలోచించారు, రామాయణం ఎవరి చేత పాడించారు, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఈ సంగ్ బై ది రామాయణ అండ్ సో దీస్ పర్సన్స్ ఆర్ ద బెస్ట్, ఈజ్ అ సెలెక్టెడ్ బై, రికమెండెడ్ బై సో సమ్ పర్సన్. అది ఎవరిని చేయడం జరిగింది అనేది క్వశ్చన్. వాల్మీకి మధ్యాహ్నం సంధ్యావందనం ఏ నది ఒడ్డున చేసుకోవడం జరుగుతుంది. త్రిసంధ్య కాలంలో మధ్యాహ్న సంధ్య సమయంలోనే మనకు జరుగుతున్న ఒక సంఘటనలో వాల్మీకి వారు ఏ నది ఒడ్డున జరుగుతున్న సంఘటన ఇది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాంతాలనేసి ఇచ్చాడండి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నదీ వ్యవస్థని చాలా బ్యూటిఫుల్గా చెప్పుకోవాలన్నమాట. అంటే దాన్ని ప్రస్తుతం సమన్వయం చేసేటట్టు ఇవి మన యొక్క ప్రశ్నలు. కాబట్టి ఇవి చూడండి. నేను ఈ టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి మీ చేత నేను ఆన్సర్లు చేయిస్తాను. నేను ఇక్కడ ఆన్సర్లు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ దాంట్లో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి కాంపిటేటివ్.